అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగున్నారని దేవుని కోరుకుంటున్నాను. నేను చికెన్ ఫ్రై చేస్తున్నానండి. కరెంట్ పోయిందండి. ఆ వీడియో ఈ వీడియో స్కిప్ అయింది. ఇప్పుడు నేను ఇందులో ఆయిల్ వేసుకున్నాను. పచ్చిమిర్చి ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకున్నాను. ఇప్పుడు కొంచెం వేగిన తర్వాత మనము అల్లం పేస్ట్ వేసుకుంటున్నాను, 1 స్పూను. వేగిన తర్వాత నేను మ్యాగినేట్ చేసి పెట్టుకున్నానండి చికెను. దీన్ని వేసేస్తున్నాను. దీంట్లో 1/2 కేజీ తీసుకున్నాను. 1/2 కేజీ మ్యాగినేట్ చేసి పెట్టుకున్నాను నేను. ఏం వేసుకున్నానంటే సాల్ట్ వేసుకున్నాను, పసుపు, కొంచెం ఆయిల్ వేసుకొని మ్యాగ్నేట్ చేసి పెట్టేసుకున్నాను. అది ఇప్పుడు దీంట్లో వేసి మనం కాసేపు మూత పెట్టి మగ్గనిద్దాము. వచ్చింది కదండి. ఇప్పుడు దీంట్లో సన్నగా తరిగి పెట్టుకున్న 1 టమాటా వేసేస్తున్నాను. మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాం కదండి, తొందరగా మనకు ఫ్రై అయిపోతుంది. కొంచెం కలిసి మగ్గనిద్దాం, మూత పెట్టేసుకుందాము. మనకి ఈ విధంగా ఉడికింది, పీస్ బాగానే ఉడికింది. ఇప్పుడు మనం ఇట్లా ఉడికిందండి, చాలు ఈ కండిషన్లో మనకి. ఇప్పుడు నేను దీంట్లో 1 స్పూను గరం మసాలా వేసాను, కారము 2 స్పూన్స్ వేస్తున్నాను. పచ్చిమిర్చి వేసాను కదండి, కారం ఉంటుంది. తర్వాత వచ్చేసి కరివేపాకు అండి. నా కొత్తిమీర లేదు నా దగ్గర, కొత్తిమీర వేసుకుంటే ఇంకా బాగుంటుంది. విధంగా అడవిడిగా ఫ్రై బ్యాచిలర్స్కి కూడా బాగా ఇది అనుకూలంగా ఉంటుంది. ఈ విధంగా ఫ్రై చేసుకుంటే ఇప్పుడు మనం ఇది రైస్లో తినొచ్చు, కంచు పెట్టుకొని తినొచ్చు అండి. ఇది ఒకనండి, ఇప్పుడే కదా కారం వేసింది. 1 నిమిషము అట్లా ఉంచుదాం. మనకు బాగా ఫ్రై అయిపోయిందండి. ఇక స్టవ్ ఆఫ్ చేసుకుందాము.